అప్పుడే పుట్టిన నిన్ను తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తున్నట్టు అనిపించింది. అందుకే నిన్ను దూరంగా పెట్టడానికి నా మనస్సు ఒప్పుకోలేదమ్మా. ఆ పుకారు పుట్టిందని తెలిసిన క్షణం నుంచి దానికో సమాధానం చెప్పాలన్న ఆలోచన నా మనస్సులో తిరుగుతూనే ఉంది. ఎప్పుడైతే నిన్ను దత్తత తీసుకోవాలనుకున్నానో అప్పుడే దీనికి సమాధానం దొరికినట్టయింది. అంతేగాని గగన్ మీద పంతం కొద్దీ నేను ఈ దత్తత తీసుకోవడం లేదమ్మా. ఈ మాట నువ్వు నమ్ముతావు కదా? నమ్ముతాను నాన్న. అలాగని పుకారు పుట్టిందన్న భయంతో నేను ఈ దత్తత తీసుకోవడం లేదు. ఎందుకో తెలియదు గాని నువ్వంటే చచ్చెంత ప్రేమ. అందుకు దత్తత తీసుకుంటున్నానమ్మా. ఇది కూడా నువ్వు నమ్ముతావు కదమ్మా? నమ్ముతాను నాన్న. నిజంగా మీరు భయపడితే అపూర్వ పిన్ని చెప్పినట్టు నన్ను దూరంగా పెట్టేసేవారు కదా. చాలమ్మా, ఈ నాన్న ప్రేమను నువ్వు నమ్మితే చాలు. ఇంకొకరికి తప్ప ఈ ప్రపంచంలో నేను ఇంకెవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒక్కరు శోభ, నీ అమ్మ. ఇదిగో నా శోభ, మీ అమ్మ. శోభ, శోభ, భూమి మన కూతురు. మరిద్దరికీ పుట్టిన కూతురు. ఏదైనా నాది అని నేనన్నప్పుడు మనది అని నువ్వు కరెక్ట్ చేసేదానివి. అందుకే అంటున్నాను, భూమి మన కూతురు. మనిద్దరికీ పుట్టిన కూతురు ఎక్కడుంది, ఎప్పుడు వస్తుందని నేనెప్పుడూ ఆలోచించలేదు శోభ.